హాయ్, మనమైతే ఈరోజు టొమాటో పికిల్ అయితే చేసేసుకోబోతున్నాం. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. యాక్చువల్లీ మంచి చెడులు అనేవి మనలోనే ఉంటాయి. అవి సిచ్యువేషన్స్ని బట్టి బయట వస్తుంటాయి అన్నమాట. మాటని చాలా పొదుపుగా వాడాలి, జాగ్రత్తగా వాడాలి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అలెక్యా చిట్టి పికిల్స్ అనమాట. సో వాళ్ళదైతే సేల్స్ బీభత్సంగా ఉండిందనమాట ఈ మధ్యలో మార్కెట్లో అయితే. అండ్ పాపులారిటీ ఫుల్, ఇంకా అసలు వాళ్ళకి తిరుగే లేదు. అలెక్యా చిట్టి పికిల్స్ అంటే ఒక బ్రాండ్ అనే విధంగా ఉన్నదాన్ని ఒక్క మాట వల్ల వాళ్ళ ఫేమ్ని అంతా పోగొట్టుకున్నారు. సో మాటల్ని కంట్రోల్ చేసే విల్ పవర్ అనేది మనలోనే ఉండాలి. అది లేకపోతే సో ఇలానే అవుతుంది. అందుకే నేను ముందు జాగ్రత్తకి చెప్తున్నాను, మాటని పొదుపుగా వాడాలి. అండ్ మనం ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుతున్నామో ఒకసారి చూసుకొని మాట్లాడాలన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అలెక్యా చిట్టి పికిల్సే అనమాట. సో మనమైతే టొమాటో పికిల్ అయితే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత రాళ్ళుప్పు వాడితే చాలా హెల్దీ అండ్ చాలా టేస్ట్ వస్తుంది అనమాట. రాళ్ళుప్పు ఇంకా ప్లస్ టామరిండ్ దాన్ని వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాయిల్ చేసుకొని దాన్ని అయితే వేడి చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మెంతులు, ఆవాలు ఒక ప్యాన్లో జస్ట్ అట్లా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు వేసి గార్లిక్ వేసేసుకోండి. ఇది కాస్త వేగాక పచ్చివాసన పోయాక మనమైతే ఎర్ర కారప్పొడి వేసేసుకుందాం ఇందులో. ఇది వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా పక్కకు తీసుకోండి. ఇది కాస్త వేడి చల్లారాక మనం ఇందాక ఆల్రెడీ టొమాటో, టామరిండ్ తర్వాత ఉప్పుని మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మెంతులు, ఆవాల పొడి కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఆవాల పొడి, మెంతులు కాస్త ఎక్కువైందంటే చేదెక్కిపోతుంది అనమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే. నూనె అంటే అసలు చాలా చాలా వాడాలి, ఎందుకంటే పికిల్స్ అంటేనే ఇంకా ఆయిల్ ఎక్కువ లాగుతుందనమాట. సరి చూసుకోండి కాస్త ఆయిల్ వేసేటప్పుడు మాత్రము. ఆయిల్ తగ్గిందంటే తర్వాత పికిల్ టేస్ట్ మిస్ అవుతుంది అనమాట. ఇంకా దీన్నైతే ఎండలో ఒక 2-3 డేస్ ఎండబెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. మనం హ్యాపీగా పికిల్ని సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని అయితే ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు, చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా రోజులు అంటే ఒక 2 మంత్స్ ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు చేసిన టొమాటో పికిల్ కాబట్టి. నేనైతే టేస్ట్ విషయానికి వస్తే రంగు రుచి అదిరిపోయిందనమాట. నేనైతే టేస్ట్ కూడా చేసేసాను, సూపర్ ఆసమ్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా పికిల్ ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.